Hi everyone, welcome to KNR IT Academy. Yesterday class we can discuss PDMS Excel, what is insert tab, how to work insert tab, what are the features available in insert tab. Like that we have to discuss it in last class. Today we can discuss page layout, formulas, data, review, view, developer tab. These are all how to work, what are the features available. What are the features available in what are the features available in page layout, it formulas tab, and also data, review, view, developer tabs like that. Today we can discuss in page layout, themes, themes option available, different types of themes available, and also colors. Different types of color options are available. We can click that and those and how to work that. Different colors and also font size plus కూడా different types of font sizes అవైలబుల్ లో ఉంటాయి అన్నమాట. మనం ఏదైనా క్లిక్ చేసుకోవచ్చు అనమాట. చూడండి, ఆఫీస్ ఆఫీస్ 2007 to 10, క్యాలిబరీ, అరైవల్, కెనడా, లైక్ దట్. Different types of options available and also effects. Office 207 to 2010, subtle, banded, smoky, glow edge, like the different types of effects also available. And then margin. In margins, different types of available: normal margin, wide margin, narrow margin, custom margin. అంటే మనమే సెటప్ చేసుకోవచ్చు అనమాట. సపోజ్ విత్ ఎంత ఉండాలి, టాప్ ఎంత ఉండాలి, హెడర్ ఎంత ఉండాలి, రైట్ ఎంత ఉండాలి, లెఫ్ట్ ఎంత ఉండాలి, బోటమ్ ఫుట్, అవన్నీ మనమే సెటప్ చేసుకోవచ్చు అనమాట ఇన్ మార్జిన్స్ ట్యాబ్. దెన్ ఫోల్డర్, ఫుటర్ అండ్ హెడర్. అంటే సపోజ్ నువ్వు ఏదైనా ఒక డేటాని క్రియేట్ చేస్తున్నావు, ఒక ఎక్సెల్ షీట్ ని రెడీ చేస్తున్నావు. ఆ ఎక్సెల్ షీట్ కి సపోజ్ నువ్వు ఒక హెడ్డింగ్ పెట్టాలి. అలాంటప్పుడు ఆ హెడర్ దగ్గర నువ్వు ఏదైతే టైప్ చేయాలనుకుంటున్నావో అది టైప్ చేస్తావు. వన్స్ క్లిక్ ఆన్ ఓకే, ఓకే బటన్ క్లిక్ చేస్తాం. ఆఫ్టర్ దట్ షీట్ అంటే ఏముంది, ఆ షీట్ యొక్క ప్రింట్ ఇచ్చేటప్పుడు ఆ ఏరియా ఎంత ఉండాలి, దానికి మనం ఏమేమి టైటిల్స్ పెట్టుకోవచ్చు, దానికి గ్రిడ్ లైన్స్ ఇవ్వచ్చా, బ్లాక్ అండ్ వైట్ ఇవ్వచ్చా, లేదా డ్రాఫ్ట్ క్లారిటీ ఇవ్వచ్చా, లేదా రో అండ్ కాలమ్స్ హెడ్డింగ్స్ ఇవ్వచ్చా, ఏమైనా సెల్ ఎర్రర్స్ ఏమైనా డిస్ప్లే అవుతాయా, మనం బై మిస్టేక్ ఏదన్నా రాంగ్ గా టైప్ చేసినప్పుడు ఇవన్నీ ఏముంటాయి, షీట్ ట్యాబ్ లో ఉంటాయి అన్నమాట. దెన్ గో టు ఓరియంటేషన్. ఓరియంటేషన్ లో పోర్ట్రేట్ ఉంటుంది, ల్యాండ్ స్పేస్ ఉంటుంది. దెన్ సైజ్. ఇన్ సైజ్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సైజ్ పేపర్స్ అవైలబుల్ ఇన్ మార్కెట్ ఆల్సో. లెటర్, టాబ్లెట్, లీగల్ సెటిల్మెంట్, స్టేట్మెంట్, ఎగ్జిక్యూటివ్, A3, A4. In printout, maximum we can use A4 size papers only. A5, B4, B5, like the different types of sizes are available in size tab. Then print. క్లియర్ ప్రింట్, సెట్ ఏ ప్రింట్ ఏరియా. మనం ఎక్కడ ప్రింట్ చేయాలనుకుంటున్నాం, ఒక పేజీకి బాటమ్ లోనా, మిడిల్ ఆఫ్ దానా, లేదా టాప్ లోనా అలా ఇవి ఎలా సెలెక్ట్ చేసుకోవాలనేది ఇక్కడ మనం ప్రింట్ ఏరియా ఇచ్చామనుకోండి, సెలెక్ట్ చేసి సెట్ చేసిన తర్వాత ఏం చేస్తే ఆటోమేటిక్ గా మనం డౌన్లోడ్ చేసుకోవడానికి ఆప్షన్ ప్రింట్ వచ్చేస్తుంది అనమాట. దెన్ బ్యాక్గ్రౌండ్. బ్యాక్గ్రౌండ్ అంటే ఏముంటే, సపోజ్ ఈ షీట్ కి బ్యాక్గ్రౌండ్ సెట్ చేసుకోవాలి మనం. సపోజ్ మన దగ్గర ఆల్రెడీ ఫైల్ ఉంది అనుకోండి, దాన్ని బ్రౌజర్ నుంచి క్లిక్ చేస్తే ఇక్కడ ఇచ్చేస్తాం. లేదు, ఇమేజ్ సెర్చ్ చేసుకోవాలనుకోండి, గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేసుకొని ఇక్కడ చేసేస్తాం అనమాట. దెన్ పర్సనల్ డ్రైవ్. ఈ పర్సనల్ డ్రైవ్ అంటే ఇది కూడా అంతే, బ్రౌజర్ లో ఆల్రెడీ మన దగ్గర ఏమైనా మనం డౌన్లోడ్ చేసుకున్నాం పర్టికులర్ గా ఈ డేటాకి సంబంధించి, ఏది సెటప్ చేయాలి నేను ఈ డేటాలో అన్నప్పుడు ఏం చేస్తాం, దాన్ని ఇక్కడ సెలెక్ట్ చేసి పెట్టేస్తాం అనమాట. దెన్ ప్రింట్ టైటిల్స్. ప్రింట్ టైటిల్స్ అంటే అందాక ఆల్రెడీ నేర్చుకున్నాం. పేజ్ సెటప్స్, మార్చ్. ప్రింట్ టైటిల్స్ అని వచ్చి షీట్ లో ఉంటాయి అనమాట. ఆ ప్రింట్ ని మనం ఎలా ఇవ్వాలి, బిఫోర్ ప్రింట్ ఇచ్చే ముందు ఒకసారి ఆ ప్రింట్ సరిగా ఉందా లేదా అని ప్రింట్ రివ్యూ చేసుకుంటాం అనమాట. అలాంటప్పుడు ప్రింట్ రివ్యూ ఆప్షన్ ఓపెన్ చేసి చూస్తాం. దెన్ ఆ షీట్ యొక్క విడ్త్ ఎంత ఉండాలి,
ఆటోమేటిక్ పేజ్ 1 పేజ్ 2 ఆటోమేటిక్ గా ఉండాలా, డిఫరెంట్ మనకి ఏ పేజ్ కావాలంటే ఆ పేజ్ యొక్క విత్ ని సెట్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ హైట్ ఎంత ఉండాలి, ఆ పేజ్ ఆటోమేటిక్ గా ఉండాలా లేదా సెకండ్ పేజ్ కొంచెం హైట్ తగ్గించాలి, దాన్ని మాత్రం సెట్ చేసుకోవాలన్నప్పుడు ఏ పేజ్ అయితే నువ్వు సెట్ చేసుకోవాలి అనుకుంటున్నావో ఆ పేజ్ ని మనం క్లిక్ చేస్తాం. దెన్ స్కేల్ పర్సంటేజ్ 100% కావాలి, లేదా నాకు దానికన్నా ఇంకా తక్కువ కావాలి, ఇంకా ఎక్కువ కావాలి అని అన్నప్పుడు ఇది యూస్ చేస్తాం అనమాట. దెన్ గ్రిడ్ లైన్స్ అంటే ఇప్పుడు పేజెస్ కి చూడండి, ఇక్కడ మిడిల్ ఆఫ్ గ్రిడ్ లైన్స్ వచ్చాయి. ఇలా ఉన్న వాటిని గ్రిడ్ లైన్స్ అంటారు. సపోజ్ నీకు అవసరం లేదా గ్రిడ్ లైన్స్ అనుకో, ఇంటూ మార్క్ కూడా అయిపోతాయి అన్నమాట. గ్రిడ్ లైన్స్ అనే లేదు, మనం గ్రిడ్ లైన్స్ కావాలి కదా, కావాలి షీట్ అకౌంట్స్ పర్పస్ లో మనం షీట్ స్టడీ చేసేటప్పుడు ఆటోమేటిక్ గా మనకి గ్రిడ్ లైన్స్ అనేవి కావాలి. కాబట్టి మనం వ్యూ అనేది గ్రిడ్ లైన్స్ కనిపించాలి కాబట్టి వ్యూ అనే బటన్ ఏం చేస్తాం, క్లిక్ చేసి ఉంచుతాం. దాని హెడ్డింగ్స్ ఆల్సో, సపోజ్ నువ్వు ఏదైనా డేటా క్రియేట్ చేసినప్పుడు ఆ డేటా యొక్క ఇది దీనికి సంబంధించిన డేటా, సపోజ్ నేను ఫైనాన్షియల్ ఇయర్ డేటాని కలెక్ట్ చేస్తున్నాను, నేను టైప్ చేస్తున్నాను, అలాంటప్పుడు సపోజ్ ఇది బ్యాలెన్స్ షీట్ ఆఫ్ ఇయర్ 2023 టు 2024 డేటా, అలాగా మనం హెడ్డింగ్ ఇవ్వాలి కాబట్టి వ్యూ అనేది మనకి కనిపించాలి ఆ హెడ్డింగ్, అందుకని వ్యూ అనేది ఓపెన్ చేస్తాం. దెన్ బ్రింగ్ ఫార్వర్డ్ అంటే ఏం లేదు, సపోజ్ నువ్వు ఇచ్చింది సేవ్ చేసుకోవాలి, దట్ టైమ్ యూ కెన్ యూజ్ దిస్ వర్డ్. సెండ్ బ్యాక్వర్డ్, ఆల్రెడీ ఫార్వర్డ్ చేస్తావు, దాన్ని ఏం చేయాలి, వన్స్ అగైన్ నువ్వు బ్యాక్వర్డ్ చేసి అది కరెక్టా కాదని చెక్ చేసుకోవాలనుకో, చెక్ చేసి దాన్ని రీసెండ్ చేయాలి, అలాంటప్పుడు దీన్ని యూజ్ చేస్తాం అన్నమాట. దెన్ అలైన్మెంట్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అలైన్మెంట్స్ ఉంటాయి అనమాట. రైట్ అలైన్, లెఫ్ట్ అలైన్, సెంటర్ అలైన్, టాప్, మిడిల్, బాటమ్, గ్రిడ్స్ షేప్ ఇవ్వడానికి షేప్ ని ఎలా యూస్ చేస్తాం అనమాట. దీస్ ఆర్ ఆల్ కమ్స్ ఇన్ పేజ్ లేఅవుట్ ట్యాబ్స్. దెన్ గో టు నెక్స్ట్ ఫార్ములాస్. ఇన్ ఫార్ములాస్ ట్యాబ్ మనం ఏదైనా ఫంక్షన్ ఇన్సర్ట్ చేసుకోవచ్చు, లేదు ఆటోసమ్ లో మనం ఏమేమి క్యాలిక్యులేట్ చేస్తాం, సమ్, యావరేజ్, కౌంట్ నెంబర్స్, మాక్సిమం నెంబర్స్ అండ్ మినిమం నెంబర్స్, దీస్ ఆర్ ఆల్ వీ కెన్ కలెక్ట్. And also different types of options also available in AutoSum also, like conditional formats like that we have discussed in later classes. సపోజ్ నీ దగ్గర ఫైనాన్షియల్ డేటా ఉంది, లాజికల్ డేటా, టెక్స్ట్ ను టైప్ చేయాలి, లేదు డేటాబేస్ టైమ్ అండ్ డేట్ అండ్ టైం యొక్క కండిషన్స్ యూస్ చేయాలి, లుక్అప్ ఫార్ములాస్ యూస్ చేయాలి, మ్యాథ్స్ ఫార్ములాస్ యూస్ చేయాలి, అలాంటప్పుడు ఏం చేస్తాం, ఇవన్నీ ట్యాబ్స్ అనేది మనం యూస్ చేస్తాం అనమాట. వన్స్ క్యాలిక్యులేటర్ షీట్స్ చేయాలి, రిమూవ్ క్లోజ్ చేయాలి, సపోజ్ ఏదైనా ఎర్రర్స్ వచ్చాయి దాన్ని రిమూవ్ చేయాలన్నప్పుడు ఇది వాడతాం అనమాట. రిమూవ్ యారోస్ అనేది రిమూవ్ చేస్తాం. దెన్ క్యాలిక్యులేషన్ ఆప్షన్స్, క్యాలిక్యులేషన్ చేయాలనుకోండి ఆటోమేటిక్ గా క్యాలిక్యులేట్ చేయడం ఉంటుంది, ఆటోమేటిక్ ఎక్సెప్ట్ డేటా టేబుల్స్ అనేది ఉంటుంది, లేదు మాన్యువల్ గా మనం క్యాలిక్యులేట్ చేయడానికి ఉంటుంది అనమాట. దీస్ ఆర్ ఆల్ కమ్స్ ఇన్ ఫార్ములాస్. దెన్ గో టు డేటా ట్యాబ్. డేటా ట్యాబ్ లో ఏమన్నా మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫైల్స్ ని ఇక్కడ మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు అనమాట. ఏముంది ఇక్కడ గెట్ డేటా, ఈ గెట్ డేటా అని చూడండి, ఫ్రమ్ ఫైల్ నుంచి కానీ, అంటే ఫైల్ అంటే ఏంటి, మనం ఎక్సెల్ వర్క్ బుక్ లో నుంచి తీసుకోవచ్చు, ఆర్ టెక్స్ట్ ఆర్ సిఎస్వి ఫైల్ దీనికి హెల్ప్ అవుతుంది, ఎక్స్ఎంఎల్ ఫైలు, పీడిఎఫ్ ఫోల్డర్, ఇవి ఏదైనా సరే సూటబుల్ అవుతుంది అన్నమాట. ఫ్రమ్ డేటాబేసెస్ అంటే ఏంటి, డేటాబేస్ యాక్సెస్ నుంచి తీసుకోవటం కానీ, ఆర్ఎల్స్ ఎస్క్యూఎల్ సర్వర్ కి కనెక్ట్ చేయటం కానీ, ఆర్ఎల్స్ అనాలిసిస్ సర్వీస్ చేయటం కానీ, ఎస్క్యూఎల్ సర్వర్ అనాలిసిస్ ఇంపోర్ట్ చేయటం కానీ, ఇలాంటన్నిటి మనం అక్కడ నుంచి కూడా తీసుకోవచ్చు. నాకు ఇప్పుడు మార్కెట్ లో ట్రెండ్ లో ఉన్నాయి ఏంటవి, అజూర్ డెవాప్స్, జీసీపీ డెవాప్స్ అని, ఇవి అక్కడ నుంచి కూడా చేసుకోవచ్చు అనమాట. ఫ్రమ్ అదర్ సోర్సెస్ అంటే ఏంటి, సపోజ్ వెబ్ బ్రౌజర్స్ ఉన్నాయి, దాంట్లో నుంచి మనం డేటాని దీనికి డైరెక్ట్ కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. లేదు ఫ్రమ్ టేబుల్స్, దాన్ని రేంజ్ ఇచ్చేసి మనం క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఒక న్యూ క్వైరీ రాసి దాని లింక్ అనేది ఇక్కడ సెండ్ చేసి మనం చేసుకోవచ్చు అనమాట. దెన్ కంబైన్ క్వైరీస్, ఏం లేదు కంబైన్ క్వైరీస్ అంటే నువ్వు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వైరీస్ రాసావు, వాటిని ఎట్ ఏ టైమ్ మర్జ్ చేయాలి, అలాంటప్పుడు ఏం చేస్తాం, ఇక్కడ మర్జ్ ఆప్షన్ ఉంటుంది, అపెండ్ ఆప్షన్ ఉంటుంది. మర్జ్ అన్న ఆప్షన్ అంటే ఏంటి, రెండింటిని కలిపేసి ఒకేసారి డిస్ప్లే చేయటం. అపెండ్ అంటే ఏముంటుంది, 2 క్వైరీస్ ఒకే వర్క్ బుక్ లో రావాలి, అలాంటప్పుడు అపెండెడ్ అనే దాన్ని యూస్ చేస్తాం అన్నమాట. దెన్ గో టు రిఫ్రెష్ అంటే అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టైల్స్ అని వెళ్ళిపోతాయి అన్నమాట.
దెన్ గో టు ఫిల్టర్స్ అనేది ఎలా చేయాలి? సపోజ్ మన దగ్గర డేటా ఉంది, మనము 10 pages ఆఫ్ డేటా ఉంది. ఆ 10 pages ఆఫ్ డేటాలో మనకు పర్టికులర్ గా కొంతమంది డేటానే కావాలి. అలాంటప్పుడు మనం ఏం చూస్ చేస్తాం? ఫిల్టర్స్ యూస్ చేసి ఆ పర్టికులర్ డేటా మాత్రమే డిస్ప్లే అయ్యేలా మనం చూసుకోవచ్చు అనమాట. దెన్ టెక్స్ట్ టు కాలం. సపోజ్ నువ్వు ఏదైనా టెక్స్ట్ చేసావు, దాన్ని మనం కాలమ్స్ గా కన్వర్ట్ చేసుకోవాలి. అలాంటప్పుడు దీన్ని యూస్ చేస్తాం అనమాట. దెన్ ఏమైనా డూప్లికేట్ వాల్యూస్ ఉన్నాయనుకో, ఆ డూప్లికేట్ వాల్యూస్ రిమూవ్ చేయాలనుకో, అలాంటప్పుడు ఏం చేస్తాం? రిమూవ్ డూప్లికేట్స్ ఫ్రమ్ ది షీట్. ఆ షీట్ లో నుంచి డూప్లికేట్స్ అన్ని వెళ్ళిపోతాయి అనమాట. డేటా వ్యాలిడేషన్ లో ఏముంటాయి? డేటాని వ్యాలిడేట్ చేయడం, లేదు ఆ డేటాలోని ఇన్వాలిడ్ డేటా ఏమన్నా మనకు కనిపించిందంట, దాన్ని సర్కిల్ చేయడానికి క్లియర్ వ్యాలిడేషన్ సర్కిల్స్. అంటే నువ్వు ఆల్రెడీ వన్స్ ఫైల్ అంతా క్లోజ్ అయింది, దాన్ని నువ్వు సేవ్ చేసుకోవాలి. అలాంటప్పుడు ఏం చేస్తావు? నువ్వు ఏదైతే వ్యాలిడేషన్ చేసావో వాటన్నింటినీ క్లియర్ సర్కిల్ చేసేస్తావు. అలాంటప్పుడు దీన్ని వాడతాం అన్నమాట. దెన్ ఇవన్నీ సెనారియో బేస్డ్ క్వశ్చన్స్ అన్నమాట. ఎఫెక్ట్స్ కండిషన్స్ వాడటం, ఫోర్కాస్ట్ షీట్, గ్రూప్ అన్ గ్రూప్ సబ్ టైటిల్స్, ఇవన్నీ తర్వాత ఫర్దర్ క్లాసెస్ లో లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా ఉన్నప్పుడు మనం డిస్కస్ చేస్తాం. దెన్ రివ్యూ ట్యాబ్. రివ్యూ ట్యాబ్ లో చూడండి స్పెల్లింగ్స్. సపోజ్ నువ్వు చేసిన దాంట్లో సంథింగ్ ఏమైనా స్పెల్లింగ్స్ ఉన్నాయనుకోండి, ఆ స్పెల్లింగ్స్ అనేది రిమూవ్ చేస్తాం. రాంగ్ గా ఉన్నట్టుని రిమూవ్ చేయడానికి ఇది యూజ్ అవుతుంది. దెన్ ట్రెజర్స్ అంటే ఏంటి? అట్ ఏ లాస్ ఫర్ వర్డ్స్. ఏదైనా సపోజ్ నువ్వు లాస్ అయ్యావు వర్డ్స్, దట్ టైం సజెస్టెడ్ ఎనదర్ వే. ఏం చేస్తుంది ఆ టైం? ఎనదర్ వేలో దీన్ని సెర్చ్ చేయండి అనే ఆప్షన్ ఇస్తుంది అనమాట. ఇదేమిటి? వర్క్ బుక్ స్టార్ట్ ఏముంది దీనిలో సెల్స్ కానీ, ఫార్ములాస్ కానీ, టేబుల్స్ కానీ ఏదైనా సరే కౌంట్ చేయడానికి మనం దీన్ని యూస్ చేసుకోవచ్చు అనమాట. చెక్ యాక్సెసిబిలిటీ అంటే ఏం లేదు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టూల్స్ ని ఎట్ ఏ టైం ఒకేసారి చేసుకోవాలనగా. సపోజ్ నేను ఇది చేశాను, ఈ టైంలో ఇది కరెక్ట్ ఆర్ రాంగ్ అనేది మనం చెక్ చేసుకోవడానికి దీన్ని వాడొచ్చు అనమాట. దాని లాంగ్వేజ్ ట్రాన్స్లేట్ చేసుకోవడానికి యూస్ చేస్తాం. దెన్ న్యూ కమెంట్. సపోజ్ ఏంటో మనం ఏదైనా ప్రొడక్ట్ కానీ అలా పర్చేస్ చేసినప్పుడు దాని కింద కమెంట్స్ యాడ్ చేస్తాం కదా, అలా కమెంట్ యాడ్ చేయడానికి ఆ షీట్ కింద న్యూ కమెంట్ అనే బటన్స్ ని క్లిక్ చేస్తాం. నువ్వు చేసిన కమెంట్స్ ని చూడటానికి షో కమెంట్స్ అనేది యూస్ చేస్తాం. నోట్స్ అంటే ఏంటి? ఇక్కడ యాడ్ ఏ నోట్ బుక్ ఇన్ పార్ట్ ఆఫ్ ది డాక్యుమెంట్. ఈ డాక్యుమెంట్ ఒకటి క్రియేట్ చేస్తా, దాంట్లో నీకు ఏమన్నా సంథింగ్ ఇంపార్టెంట్ మ్యాటర్ ఉంది, నువ్వు యాడ్ బుక్ కొట్టావు అనుకో, ఆ ఫార్ములాస్ అన్ని నువ్వు పక్కన నోట్ చేసుకోవడానికి ఎట్ ఏ టైం ఉంటుంది అనమాట. దాని ప్రొటెక్ట్ షీట్. ఈ షీట్ నువ్వు అన్వాంటెడ్ గా ఎవరు పడితే వాళ్ళు యూజ్ చేయకుండా ఉండడం కోసం ఏం చేస్తాం? మనం దాన్ని సెక్యూరిటీగా చేసుకోవడానికి ప్రొడక్ట్ షీట్ అని వాడతాం. వర్క్ బుక్ చేసాం అనుకో, దాన్ని కూడా ప్రొడక్ట్ చేసుకోవాలి. అలాంటప్పుడు సపోజ్ నువ్వు వాళ్ళకి ఏదైనా ఇవ్వాలి, ఏమైనా పీడిఎఫ్ ఫైల్స్ ఇవ్వాలి, అలాంటప్పుడు మనం ఎనేబుల్ ఎడిటింగ్ ఆప్షన్స్ ఎన్రోల్ చేసామనుకోండి, వాళ్ళు ఆటోమేటిక్ గా దాన్ని ఎడిట్ చేసుకోవడానికి ఆప్షన్ అనేది ఉంటుంది. ఇది అలౌ ఎడిట్ రేంజెస్. అలాంటప్పుడు ఇది అలౌ చేసామనుకోండి, వాళ్ళు ఎడిట్ చేసుకోవడానికి ఉంటుంది అనమాట. దెన్ వ్యూ ట్యాబ్ లో ఏముంటాయి? జూమ్ చేయటం, జూమ్ ఇన్, జూమ్ అవుట్, సెలక్షన్, జూమ్, అరేంజ్ ఆల్. దీస్ ఆర్ ఆల్ లైక్ దిస్ ఇన్ వ్యూ ట్యాబ్. అండ్ ఆల్సో ఫైనల్ వన్ డెవలపర్ ట్యాబ్. విపిసి క్రియేట్ చేయటం, మైక్రోస్ ద్వారా ట్యాప్ చేయటం, లేదు మ్యాక్రో చేసేటప్పుడు ఏం చేస్తాం? దాన్ని రికార్డ్ చేయడం, ఆ మ్యాక్రో చేసిన దాన్ని సెక్యూరిటీగా యాడ్ చేసుకోవడం, ఇవన్నీ డెవలపర్ ట్యాబ్ లో ఉంటాయి అన్నమాట. ఈ డెవలపర్ ట్యాబ్స్ ఆర్ యూజింగ్ మెయిన్లీ coding peoples are using this developer tab. Thank you for giving. Thank you for watching. Please like, share and subscribe my channel.